శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరము ఎలా ఉండబోతోంది? చాలా బాగుండబోతోందండి. ముఖ్యంగా మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాము. మఖ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల వాళ్ళు సింహరాశి ఫలితాలు చూసుకోవాలి. సరేనండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజభుజం 2, అవమానం 2. సరే, ఈ రాశి అంటే సింహరాశి వాళ్ళకి 1 తారీఖు మే నెల నుంచి గురుడు మీకు ధనస్థానం అందు ఉంటాడండి. దశమ స్థానంలో ఉంటాడు. దశమ గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, కానీ మీకు చెప్తాను మంచి ఫలితాలు ఏమిస్తాడో చెప్తాను. అలాగే సప్తమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తూ ఉంటాడని అర్థం. రాహుకేతువులు అష్టమ ద్వితీయ భావాల్లో ఉంటారు. అంటే ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని, అష్టమంలో రాహు ప్రతిబంధకాలుగా ఉండిపోయారు. అయినా మీరేం ఆలోచించవలసిన విషయం లేదండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు సానుకూల ఫలితాలే ఇస్తాడు. పైగా రవి బుధులు కూడా ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి మీ రాశిలో సింహరాశిలో ఉండడం వలన మంచి యోగం ఉంటుందండి. యోగం అంటే ఎప్పుడు కూడా మీకు ఆరోగ్యం బాగుండడము, స్థిరచరాస్తుల్ని బాగా డెవలప్ చేసుకోవడము, జ్ఞాన వృద్ధి కలిగి ఉండడము, గౌరవంగా బాగా ఉండడము చేస్తారు. కార్యానుకూలత మీకు ఎక్కువగా ఉండి సర్వత్రా విజయం సాధిస్తూ ఉంటారు. పైగా మీకు ఈ రవి బుధుల కలయిక వలన స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపద, స్థిరమైనటువంటి వృత్తి కలిగి ఉంటారండి మీరు. అంటే స్థిర స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా కొంచెం భయం ఉంటుందండి. మీకు చిన్న భయం మీ మనసులో ఎక్కడో ఉంటుంది. సరే, దాని గురించి పక్కన పెడితే మీకు రవి బుధుల కాంబినేషన్ వల్ల బుధాదిత్య యోగం అని చెప్పవచ్చు. అంటే బుధుడు బుద్ధి బలాన్ని కూడా ఎక్కువ ఇస్తాడు కాబట్టి యాస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి, గణిత శాస్త్రజ్ఞులకి, అలాగే మంచి వాళ్ళంతా అంటే టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు ఇస్తాడండి. ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్ ద్వితీయ స్థానంలో బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏముంది, కుటుంబ స్థానంలో ఉన్నారు వీళ్ళిద్దరూ. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. ప్రాబ్లం కదా, అంటే కుటుంబ స్థానంలో ధనాన్ని ఇస్తాడు, కానీ కుటుంబంలో చిన్న ఇబ్బందులు కలిగేట్టుగా చేస్తూ ఉంటాడు. కానీ రవి బుధులు కలయిక వలన సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బుధాదిత్య యోగం ఉండడమే కాకుండా బుధుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వలన శుభ ఫలితాలు కూడా కేతు ఇస్తాడు. సో యాక్చువల్గా ఏం ఫలితాలు ఇస్తాడంటే కుటుంబంలో సౌఖ్యం పెంచుతాడు, ఆదాయ వనరులను పెంచేస్తూ ఉంటాడు, చక్కని విద్య ఇవ్వడమే కాకుండా గాయకులకి మంచి అవకాశాలు ఇవ్వడము, అంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు అక్కడ ధనము, కీర్తి, ప్రతిష్టలు పెరగడము. కేతు ద్వితీయ భావం ఉండడం వలన కొద్దిపాటి అనారోగ్యము, పీడ, నిరుత్సాహము, జనాల్లో కలహాలు ఉండడము చేస్తూ ఉంటాడు. కానీ గురుబలం ద్వితీయ స్థానానికి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలలే కాదండి, సంవత్సరం 1 మే నుంచి కూడా ధనాదాయం బాగుంటుంది. అలాగే కుటుంబంలో వృద్ధి ఉంటుంది, కంఠధ్వని బాగుంటుంది, మీకు ఉచ్చారణ స్పష్టత బాగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే స్పీచెస్ బాగా ఇస్తూ ఉంటారు. మీకు జనాకర్షణ ఎక్కువ, గురుబలం కదండి. అలాగే ఎక్కడికి వెళ్ళిన ఫుడ్, భోజనమే కాదు, ఈ ఫుడ్ కడుపు నిండడానికి ఏదైనా సరే ఫుడ్ మీకు సంవత్సరం మొత్తం ఉండి తీరుతుంది. డబ్బులు లేవు అనే ప్రశ్నే రాదు, ఆనందంగా ఉంటారు. డబ్బులే కదండి మనం ఆనందంగా ఉండాలంటే. డబ్బులే అంటే మనకి మంచి పనులు కూడా చేయాలనుకోండి, అంటే డబ్బులు ఉండడం వల్ల మనకి ధైర్యం వస్తుంది, మనోధైర్యం. సరేనండి. మీ రాశి వాళ్ళకి భూములు బాగా ఉంటాయి, భూములు కొనుగోలు చేస్తారు. వాహన యోగం, గృహయోగం కొద్దిగా లేటుగా ఉంటాయండి. ఎందుకంటే పూర్తుభావాన్ని శని కూడా చూడడం వలన మీకు చదువులో ఆటంకాలు, కొద్దిగా అన్నీ కూడా ఆలస్యంగా రావడాలు, మీ మదర్ గారే కారు కాబట్టి చదువులో కొద్దిగా ఇబ్బంది పడ్డాలు,
జరుగుతూ ఉంటాయండి. కానీ చక్కని వస్త్ర లాభం మాత్రం ఉంటుంది. సంతానం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడరు. చక్కటి సంతాన యోగం ఉంటుందండి. వాళ్ళు మంచి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతిభ అంటే వాళ్ళ యొక్క టాలెంట్ బాగా ఉంటుంది. వాళ్ళకి మంచి ధనాదాయం బాగుంటుంది. గుర్తింపు గౌరవం దక్కుతుంది వాళ్ళకి. అలాగే కళాకారులకి అనువైన కాలం అని చెప్పచ్చు. బంధువులతో ఆనందంగా ఉంటారు. కళాకారులు అంటే మీకు తెలుసు కదండి, సంగీత సాహిత్య నృత్య కళాకారులు అని చెప్పాం కదా, వాళ్ళకి అద్భుతంగా ఉంది. అలాగే స్పెక్యులేషన్, లాటరీస్ అండ్ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి ఆడాలండి. వాళ్ళు ఆడడం అంటే చేస్తే బాగుంటుంది. సంవత్సరం మొత్తం కూడా గురుబలం కూడా ద్వితీయ స్థానంగా ఉండడం వల్ల ధనానికి మాత్రం లోటు ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ కొద్దిగా మీకు శత్రు భయం పొంచి ఉందండి. మీకు రోగ భయము, రుణ బాధలు కొద్దిగా ఉన్నాయి. కానీ వాటి నుంచి గురుబలం వల్ల త్వరగా బయటపడిపోతారు. రాజకీయ నాయకులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అంటే మీ సింహరాశిలో ఉన్న వారికి ఖచ్చితంగా రాజకీయంలో పలుకుబడి ఉంటుందండి. అంటే మీ ఎలక్షన్స్లో కూడా గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, పదవులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పదవులు కూడా పొందుతారు. కుంభరాశులు శని సంచారం వలన, సప్తమ భావంలో ఉండడం వలన, ముఖ్యంగా గురు ప్రభావం కూడా 6వ భావానికి ఉండడం వలన శత్రు భయము, రోగ భయం, రుణ భయం లేకుండా ఉండడము, మేనమామలకి చాలా బాగుండడం జరుగుతుంది. శని సంచారము మిశ్రమ ఫలితాలు. సంచారం ఎక్కడ? సప్తమ భావంలో, 7వ భావంలో శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడండి. అంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు చెడిపోవడము, ఆగిపోవడము జరుగుతాయి. కానీ వైవాహిక జీవితంలో కానీ అంటే కొద్దిగా శని ప్రభావం తగ్గి మీకు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా తల్లిదండ్రులకు సేవ చేసుకున్న, వృద్ధులకు సేవ చేసుకున్న, అనాథ శరణాలయాల్లో పేదవారికి, వృద్ధులకి సహాయము సహకారం అందించిన శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే అండి. ఈ వైవాహిక జీవితంలో కొంత అశాంతి ఉంటుందండి భార్యాభర్తలకి. అష్టమ స్థానంలో రాహు దోషం ఎక్కువ ఉంది మీకు. అంటే ప్రతిబంధకాలుగా ఉంటాయి. ఇప్పుడు రాహు ప్రభావం వలన మీ గృహంలో పీడ, అకాలం శత్రుత్వము, కొద్దిగా విరోధము, బంధువుల ఎడబాటు, చిన్న మనస్పర్ధలు, శరీరంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. కానీ మీకు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్నత విద్య కోసము విద్యార్థులు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ పర్యటనలు చేస్తారు. సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తిరీత్యా విదేశాలు వెళ్తారు. కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, స్లో అయిపోతుంది. విద్యార్థులు కూడా రండి ఉన్నత విద్య కోసము, ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్స్ విద్య కోసం వెళ్ళాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి పాస్పోర్ట్లు లేట్ అవ్వడము, స్టాంపింగ్ అవ్వడం లేట్ అవ్వడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి శని ప్రభావంలో. ఇప్పుడు మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, అక్కడ వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. గంగానది స్నానం మాత్రం చేసి తీరుతారు శని ప్రభావం వలన. గురువు గారిని పీఠాధిపతులు మాత్రం కలుస్తారండి. ఇంకా చెప్పాలంటే కొత్త వ్యాపారాలు ఇనిషియల్ స్టేజ్లో ఇబ్బందులు కలుగుతాయి. అంటే ముందు స్టార్టింగ్లో కొత్త వ్యాపారాలు చేస్తారు మీరు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కానీ క్రమేపీ గురుబలం వలన ఆ వ్యాపార విస్తరణ చాలా బాగుంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడరు. కొన్ని అసౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యస్థానం కూడా కుజుడి యొక్క స్థానం మేషరాశి అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. శని వలన డిలే అయిపోతుంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడము, అదే ఒక కొలిక్కి రాకపోవడము, ప్రాబ్లమ్స్ రావడము, ల్యాండ్స్ భూముల వలన ఉంటాయి. కానీ గురుబలం వలన వాటన్నిటి నుంచి బయటపడడానికి అవకాశం ఉందండి. శనికి సంబంధించిన పూజలు చేయించుకోండి. మందపల్లిలో శనీశ్వర ఆలయానికి వెళ్ళి ఒకసారి పూజలు చేయించుకున్నా, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నా ఖచ్చితంగా ఈ దశల వల్ల దోషాలు పోయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు అద్భుతంగా రాణిస్తారండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో గురుబలం బాగుండడం వల్ల, దశమస్థానంలో గురుడు ఉన్నాడు కదా, దశమ గురుడు మంచివాడు కాదు. అయినా గురుడు మంచివాడు కాదని అంటే మంచివాడు శుభ ఫలితాలు తక్కువగా ఇస్తాడు అంతే తప్ప మనకి కీడు చేసాడండి. ఎందుకంటే మీకు పంచమ భావాధిపతి కూడా అయ్యాడు. మీకు పంచమ భావాధిపతి కూడా అవడం వల్ల సింహరాశి వాళ్ళకి మంచి చేస్తాడు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే మీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలు, లాయర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, మీరు ఏ భావంలో ఉన్నా అంటే ఏ విద్యలో ఉన్న వాళ్ళకి గురుబలం బాగుంటుంది. అంటే దశమ గురుడు మీకు యోగిస్తాడు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడము, ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీకేనండి మంచి యోగవంతమైన కాలము. కష్టపడందే ఎవరు శనీశ్వరుడు ఇప్పుడు గ్రూప్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, వీటిలో కష్టపడండి. దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వకపోవచ్చు మీరు,
కానీ గురుబలం ఉందనే ధైర్యం మాత్రం మనోధైర్యాన్ని వీడకండి. గురుడు ఉన్నాడు మీకు. శని ఇబ్బంది కలిగించినా సరే అంతిమంగా విజయం సాధిస్తారు. గురుబలం వలన ధనానికి ఎటువంటి లోటు ఉండదు, ఆరోగ్యప్రదంగా ఉంటారు. మీరు కష్టపడితే విజయం సాధిస్తారు. సరే, అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. దశమ గురు సంచారం వలన రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆగస్ట్ సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళకి అనుకూలవంతమైన కాలము అని చెప్పచ్చండి. మొత్తానికి ఈ రాశి వాళ్ళకి మంచి చెడులు కొద్దిగా ఉంటాయి, కలిసి ఉంటాయి. మీకు లాభస్థానం కూడా బాగుంది కాబట్టి, లాభాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఏ వ్యాపారాలంటే మీకు తెలుసు, బంగారము, వెండి, అలాగే బట్టల వ్యాపారస్తులకి, ఫుడ్ బిజినెస్ల వాళ్ళకి, మిల్క్ బిజినెస్ల వాళ్ళకి, ఏ బిజినెస్ చేసినా కూడా వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది, ధనాదాయం బాగా ఉంటుంది. బుధుడు బాగున్నాడు కదా, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు వ్యాపారంలో లాభాలు బాగా గడిస్తారంటే సందేహం లేదు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా లాభాలు వస్తాయి. ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, సంతానాభివృద్ధి కూడా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి నూతన వ్యాపారాలు, సినిమా రంగంలో నూతన వ్యాపారాలు కూడా చేస్తారు. వివాహం ఆలస్యం అవుతుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళకి సర్వత్రా విజయం, తోట్లేదు. అలాగే సింహరాశి వాళ్ళు విష్ణు సహస్రనామం చేసుకోవాలి. అలాగే చేసుకున్న విన్న మంచిదే, లేదా దుర్గాదేవి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహ శుభకార్యాలు జరగాలని, భార్యాభర్తలు, పిల్లలు అంటే మీ కొడుకు అంటే కుమారుడు, కూతురు కూడా, కుమార్తె కూడా కలిసి ఉండాలని, అంటే బాగా ఉండాలని, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలగాలని, ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ఆనందోత్సాహాలతో ఉండాలని, సర్వత్రా విజయం మీకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.